నది ఎప్పుడు వెనక్కి పారదు. నువ్వు నదిలా జీవించు. బాధించే గతాన్ని మర్చి భవిష్యత్తుపై దృష్టి పెట్టు. విజయం నీదే. అహంకారం ఎక్కువ కాలం నిలబడదు. మరణ గడియలను క్షణం కూడా వాయిదా వేయలేరు. ఒకరిని బాధించి దోచుకున్న పాప సంపద ఎప్పటికీ ఫలించదు. నమ్మిన వాళ్ళని మోసం చేసి క్షమాపణ కోరినంత మాత్రాన వాళ్ళు మీతో మాట్లాడతారేమో కానీ మీపై నమ్మకం గతంలా ఉండదు. ఎప్పుడూ డబ్బు సంపాదించాలనే ధ్యాసే కాదు, మీ అనుకున్న వాళ్ళను పలకరించడం, పట్టించుకోవడం చేయాలి. ఎందుకంటే అన్ని చోట్ల డబ్బే పనిచేయదు. చెడ్డవాడితో సావాసం బొగ్గు వంటిది. చల్లగా ఉన్నప్పుడు పట్టుకుంటే మసి అంటుతుంది, వేడిగా ఉన్నప్పుడు తాకితే కాలుతుంది. కాలం మారిపోయింది. ఒకరి కష్టం ఒకరికి చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి వేరొకరి కష్టం గురించి చర్చించుకుంటూ సంబరపడుతున్న రోజులు నడుస్తున్నాయి. బాధ వచ్చినప్పుడు ఏకాంతాన్ని ఛేదించేంత ధైర్యం ఉండాలి కానీ ఏకాంతంలో కూరుకుపోయేంత భయం ఉండకూడదు. అవసరం ఉందని అగ్గిపెట్టి తీసుకుని తీరా ఏ చెయ్యో కాలితే నీ దగ్గర తీసుకోవటం వల్లే కాలిందనే వాళ్లే ఎక్కువ ఉన్నారు మీ చుట్టూ. విజయం రైలు వంటిది. దీనికి కృషి, పట్టుదల, ఏకాగ్రత, అదృష్టం వంటి అనేక బోగీలుంటాయి. వీటన్నిటినీ ముందుకు నడిపించేదే ఆత్మవిశ్వాసం అనే ఇంజిన్. నీ బలహీనతలకు నీ భవిష్యత్తు నిర్ణయించే అవకాశం ఎప్పటికీ ఇవ్వొద్దు. సమస్యలు చెదపుట్ట వంటివి. ఆదిలోనే గుర్తించి తొలగించాలి. నిర్లక్ష్యం చేస్తే విషపూరితమైన పాములు చేరి ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కంటే మంచిగా నటిస్తున్నారు. కొన్నిటికి భయపడకుండా ముందుకు వెళ్తే ఖచ్చితంగా బ్రతుకు బాగుండే రోజులు వస్తాయి. సింహం తన ఒంటరితనాన్ని దౌర్భాగ్యంగా చూడదు. అది తన స్వేచ్ఛగా భావిస్తుంది. నిజమైన మనిషి కూడా ఒంటరితనంలోనే శక్తిని వెతకాలి. బాధలు, కన్నీళ్లు నీ సహనానికి పరీక్ష. నీ గమ్యానికి అవసఖ్యమైన దోహదం. వేటగాడు బాణం వెనక్కి లాగితే గట్టిగా ముందుకు ప్రయాణించటానికి. ఉపయోగించటం చేతకాకపోతే ఎన్ని అవసఖ్యాలు వచ్చినా వ్యర్థమే. నీ వెనక అనుకునే వారి గురించి ఆలోచించకు. ఎందుకంటే వారి గురించి, వాళ్ళ మాటల గురించి ఆలోచించినంతకాలం నువ్వు వెనకబడే ఉంటావు. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నప్పుడు నిన్ను హేళన చేసిన వాళ్ళని చూసి నవ్వి ఊరుకో. రేపు నువ్వు సాధించిన విజయమే వారికి సమాధానం చెబుతుంది. మీరు వెనక్కి తిరిగి వెళ్ళి ప్రారంభాన్ని మార్చలేరు కానీ మీరు ఉన్న చోటు నుండే ప్రారంభించి అంతాన్ని మార్చవచ్చు. శనిని కూడా శాసించగలవు సంకల్పం బలమైందైతే. ఆశ కోల్పోకు. అవకాశం ఖచ్చితంగా వస్తుంది. కష్టాలెప్పుడు నాకే వస్తాయనుకోకు. కష్టాలను ఇష్టంగా దాటి చూడు. విలువైన విజయాలు ఎన్ని ఎదురుచూస్తున్నాయో అప్పుడే తెలుస్తుంది. మీరు జీవితంలో విజయం సాధించాలంటే మాట్లాడటం కంటే వినటం అలవాటు చేసుకోండి. గెలుస్తానా లేదా అని నువ్వు భయపడుతున్నావు కానీ మీ టాలెంట్ చూసి నువ్వెక్కడ గెలుస్తావేమోనని మిగతా వాళ్ళు భయపడుతున్నారు. చీమ చిన్నదై ఉండొచ్చు కానీ దాని పట్టుదలతో ఏ కొండనైనా ఎక్కేస్తుంది. నీ ప్రయత్నం కూడా అదే విధంగా ఉంటే ఏ విజయమైనా సాధించవచ్చు. ధైర్యం, ఓర్పు, సత్యం ఎప్పుడు మిమ్మల్ని తగ్గించవు. ఎవరి ముందు తల వంచవలసిన అవసరం లేదు. ఎవరి చూపులకు వశపడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న అడుగుల ప్రాముఖ్యతను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. చేసే పని ఎంత గొప్పగా ఉన్నా వంకలు పెట్టే నాలుకలు ఉండే ఉంటాయి. వాళ్ళ కోసం ఆలోచించకు. ప్రయత్నం ఆపకు. మొదట్లో కష్టంగా అనిపించే మార్గం వాస్తవానికి ముందుకెళ్లే కొద్దీ అదే సులభంగా అనిపించడం మొదలవుతుంది. కొంత సమయం విశ్రాంతి కోసం. విజయవంతమయ్యే మీ అవకాశాలను ఎప్పుడూ కోల్పోకండి. సామర్థ్యం ఉండి కూడా ఏ పని చేయని వారికన్నా ఏ సామర్థ్యం లేకపోయినా నిత్యం కష్టపడుతూ ఉండేవారు ఎప్పటికైనా గొప్ప విజయం సాధిస్తారు. విజయం అంత తేలిక కాదు కానీ సాధ్యమే. ఎన్ని మలుపులు వచ్చినా నీ విశ్వాసం మారకూడదు. నీ కల వేరు, నీ కథ వేరు. అదే నీ గొప్పతనం. నిన్ను నువ్వు నమ్మితే
ప్రపంచం నిన్ను ఎదగనివ్వక తప్పదు. బలంగా తిరిగి నిలబడటమే అసలైన విజయం. నువ్వు గెలిచిన దాన్ని మర్చిపోవచ్చు, కానీ ఓడిన దుఃఖం నీకు మార్గాన్ని చూపుతుంది. ప్రతిదీ దొంగిలించవచ్చు, కానీ ప్రపంచంలో ఎవరూ ఎవరి సంకల్పాన్ని దొంగిలించలేరు. పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరిచేలా ఉండనివ్వకండి. బదులుగా మీ ధైర్యం అలాంటిదిగా ఉండాలి. పరిస్థితులే ఓడిపోవాలి. సహనం కోల్పోకు. సమయం పడుతుంది అంతే. సమరం గెలిచే రోజు ఒకటి వస్తుంది. కొన్నిసార్లు మీరు వేసే వెనకడుగు కూడా మీకు గెలుపునిస్తుంది. నిద్ర మరియు నిందపై ఎవరు విజయం సాధిస్తారో వారిని ముందుకు వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఒక అవకాశం వచ్చినప్పుడే కాదు, లేని సమయంలోనూ ప్రయత్నించిన వారే విజేత అవుతారు. కష్టం ఎదగకపోతే జీవితంలో కొత్తదనం ఉండదు. మీరెప్పుడు ఓడిపోలేదంటే ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. సమస్యను చూసి జీవితంలో ఎప్పుడూ ఓడిపోవద్దు. బహుశా ఈ సమస్యలోనే నీ గొప్ప ప్రారంభం దాగి ఉండవచ్చు. కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే లభిస్తుంది. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగ్గా మార్చి విజయం సాధించవచ్చు. ఎలా నిలదొక్కున్నావన్నది కావలసింది ఓడిపోయి విశ్రాంతి తీసుకున్నప్పుడు. ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు. శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైంది. దాన్ని జయించే శక్తి వేరే శక్తికి లేదు. నిర్ణయాలు తీసుకోవటానికి మీరెప్పుడు భయపడకపోతే విజయం సాధించకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. విజయం ఉదయం లాంటిది. అది అడిగితే రాదు, మేల్కుంటే లభిస్తుంది. జీవితంలో ఏదీ సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. కేవలం కలలు కంటం సరిపోదు, వాటిని సాకారం చేసుకోవటానికి అడుగులు వేయాలి. ఆలస్యం చేయకుండా ఈరోజే నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. విజయం వైపు సాగే ప్రతి చిన్న అడుగు గొప్పదే. విజయానికి లోపాలను తొలగించే అద్భుతమైన శక్తి ఉంది. మీ పట్టుదల తుఫాన్లా ఉన్నప్పుడు ఎత్తైన పర్వతాలు కూడా భయపడతాయి. గొంగలి పురుగు తన జీవితం అయిపోయిందని బాధపడే లోపే అందమైన సీతాకొక చిలకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. నీలో తెగింపు ఉన్నంతకాలం నీ కథకు ముగింపు ఉండదు. గాయపడే పరిస్థితుల నుండే గర్వపడే విజయాలు మొదలవుతాయి. కష్టపడతారని నమ్మే వారి కళ్ళలోనే కలలు నిజమవుతాయి. కాలంతో పాటు మారండి, లేదా కాలాన్ని మార్చడం నేర్చుకోండి. బలహీనతలను నిందించకండి. ప్రతి పరిస్థితుల్లోనూ ముందుకు సాగటం నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.